హాయ్ అండి. ఇక్కడ నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ మిక్చర్ తోటి ఐస్ క్రీమ్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 కప్స్ అయితే మిల్క్ తీసుకొని 1 బాయిల్ వచ్చిందాకా మరగపెట్టాను. మరిగిన తర్వాత దాంట్లో ఐస్ క్రీమ్ మిక్చర్ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని చక్కగా లంప్స్ లేకుండా కలుపుకున్నాను. మనం ఏదైతే కలుపుకున్నామో పాలల్లో అదంతా కూడా చక్కగా కూల్ అయిపోవాలండి. చల్లారిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టినాక పైన ఒక మొత్తం అంతా ఐస్ గడ్డలా ఫామ్ అవుతుంది. దాన్ని మనం బ్లెండర్ తోటి ఖచ్చితంగా బ్లెండ్ చేసుకోవాల్సిందే, లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నా ఆప్షన్ అయితే బ్లెండర్ అనే చెప్తాను. దీంట్లో కొంచెం పంచదార అయితే తక్కువైంది స్వీట్, అందుకని కొంచెం స్వీట్ వేసాను. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను. చూసారా, కొంచెం వేసాను కానీ చాలా బ్లెండ్ అయింది. మిక్చర్లో ఇంత బాగా రాదు, బ్లెండర్ అయితేనే చక్కగా వస్తుంది. చక్కగా మొత్తం బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉంటే ఇంకా వెరీ గుడ్. ఐస్ క్రీమ్ బాక్సెస్లో వేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను చేసింది ఒక హాఫ్ పౌడర్ అయినా కూడా 800 గ్రామ్స్ దాకా వచ్చింది ఐస్ క్రీమ్. సూపర్గా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే నాకు. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉందండి. పిల్లలు అడిగితే టక్కని చేసి వచ్చి మీరు ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్.